హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని చందు 268. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఫ్రైడే స్పెషల్గా కాస్ట్ దగ్గర ఉన్న మన దుర్గాదేవి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ దుర్గాదేవితో పాటు విఘ్నేశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. మాకైతే ఒకే సమయంలో ముగ్గురు దేవుని దర్శించుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకొకసారిగా అమ్మవారిని చూడగానే మాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎందుకంటే లోక జగన్మాత కదా. మరి నాకైతే విజయవాడ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నంత ఆనందంగా అనిపించింది. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి దర్శనం చేసుకున్నామన్నమాట. అది కూడా మా నాని బలవంతం పెడితే ఈరోజు ఫ్రైడే గుడికి వచ్చాం, లేదంటే వెళ్ళకపోయే వాళ్ళము. మాకైతే గుడికి రాగానే చాలా హ్యాపీగా అనిపించింది. మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కాసేపు అక్కడే కూర్చొని ఇంకా ఇంటికి వెళ్దామనే సమయంలో ఇంకా వచ్చే దారిలో అయితే కృష్ణుని వాళ్ళ గుడి ఉంది, అలాగే దాంతోపాటు పూరి జగన్నాథ స్వామి గుడి కూడా ఉంది. మేము అలా అయితే చూసి వెళ్దాం అనుకున్నాం. చూడండి, ఆ టెంపుల్ అయితే ఇదే. ఇది కూడా మన కోస్ట దగ్గరలోనే ఉంది, రణస్థలం దాటాక. మేమైతే ఫస్ట్ టైం అనమాట లోపలికి వెళ్దాం. ఇంతవరకు కూడా దగ్గరలో ఉండి కూడా దర్శించుకోలేకపోయాము. చాలామంది కూడా చెప్పారు కానీ బాగుంటుందని. మేము అది ఫస్ట్ టైం ఇందులోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా చుట్టుపక్కల వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది కూడా. లోపల చూడండి, మీరే చూస్తారు కదా ఎంత బాగుంది అనేది. బయట నుంచి టెంపుల్ అయితే మాత్రం వేరే లెవెల్. నాకైతే మన కోస్టాలో మన రణస్థలం దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా వరకు మనం ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా చాలా దూర ప్రదేశాల్లో చూస్తాం. మన దగ్గరలో ఉండడం అయితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంక మేము లోపలికి వెంట రాగానే లోపలైతే ఇలా ఉందన్నమాట. ఇంకా చూడండి, ఇక్కడైతే మాతో పాటు చాలామంది కూడా వచ్చారు దర్శనం చేసుకోవడానికి. ఇంకా ఇది నార్మల్గా 50% తయారైంది. ఇంకా రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుందేమో, ఎందుకంటే చాలా వర్క్ అయితే పెండింగ్లో ఉంది. మాకు చూస్తేనే అర్థమైంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక దేవుడితోనే కాదు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, తర్వాత లక్ష్మీనరసింహ స్వామి, ఇంకా రాధాకృష్ణుల వారు, ఇంకా గరుడ స్వామి, ఇంకా కిందకి వెళ్తే పూరి జగన్నాథ స్వామిని కూడా పెట్టారు. చూడండి, మేమైతే మరి ఫస్ట్ టైం కదా కిందకి వెళ్ళి, అందుకని మొత్తం కవర్ చేస్తున్నాను. ఇంకా కిందనైతే ఇలా ఉందన్నమాట. ఎక్కడికక్కడే వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఇంకా మా తమ్ముడైతే ఇగో ఇక్కడ ఉన్నారని పిలుస్తున్నారు. వెళ్ళి చూసేసరికి ఫస్ట్ టైం అనమాట పూరి జగన్నాథ స్వామిని చూడడం. మనం ఎంతవరకు మన దగ్గరలో ఉన్నా సరే మేమైతే దర్శించుకోలేకపోయాం. ఏదైనా సరే దేవుడు దయ అన్నమాట. మనకి ఎప్పుడు ఆయన నుంచి పిలిపి వస్తే అప్పుడే మనం వెళ్ళగలం అనమాట. లేదంటే అంత దగ్గరలో ఉండి ఈ టెంపుల్ని చూడలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తప్పకుండా ఒకసారి చూడండి, మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పూరి వెళ్ళకపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకు అందుబాటులో మన కోస్ట దగ్గర ఈ టెంపుల్ని అయితే నిర్మించిన కాబట్టి ఇంకా మీరైతే తప్పకుండా చూడాల్సిందనే చెప్పచ్చు. ఇంకా చూసారు కదా, టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా, టెంపుల్ అయితే 50% కంప్లీట్ అయ్యింది. అంటే 50% కంప్లీట్ అయినప్పటికీ టెంపుల్ ఎంత అందంగా ఉందంటే 100% కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మన దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉండడం అనేది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మీరు కూడా వీలైనప్పుడు తప్పకుండా టెంపుల్ వీక్షించండి. ఎందుకంటే తప్పకుండా చూడాలి. ఎక్కడికో వెళ్ళి మనం చూస్తామో లేదో తెలియదు, మన దగ్గరలో ఉన్నది కాబట్టి డెఫినెట్గా చూడాల్సిందే. ఇంకా మొత్తం చూడండి, నేనైతే కెమెరాతో మొత్తం కవర్ చేశాను ఎలా ఉందో ఏంటనేది. ఇంకా మా అమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోయింది. అంత అందంగా ఉందన్నమాట లోపల. ఇంకా ప్లేస్ కానీ, అక్కడ ఉండే డిజైన్ కానీ, పైన సీలింగ్ డిజైన్ అంతా ఇంకా వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంది, ఒక మాటలో చెప్పచ్చు. మీకు కూడా వీలుంటే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అండి ఇది. మీరు తప్పకుండా చూడండి. ఇదైతే కాస్ట్ దగ్గరలో ఉంటుంది అనమాట. ఇంకా మేము టెంపుల్ చూసుకొని బయటకు వచ్చేటప్పటికి క్యూట్ పాప చూసారు. మాకు చాలా క్యూట్గా అనిపించింది పాప. ఈరోజు అయితే తన బర్త్డే అంట. సో నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం, అందుకనే తను చూడగానే అలా చిన్న వీడియో తీశాను. మరి మీ తరపు నుంచి కూడా ఆ పాపకి మీ బ్లెస్సింగ్స్తో పాటు మీ విషెస్ కూడా ఇవ్వండి. ఆ చిట్టి తల్లి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ఇంకా మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ గైస్.